బండి సంజయ్ కొడుకు తప్పు చేసిరు అని ప్రతి రాజకీయ నాయకులు బయటకు వచ్చి ఈ రోజు మాట్లాడుతున్నారు. మరి మనుషులు చంపినప్పుడు ఈ రాజకీయ నాయకులు ఏమైపోయారు? ఎమ్మెల్యేలు ఎంపీలు ఓడినోడు గెలిచినోడు కట్టలు కట్టనిక వేరా? ఈ రోజు బండి సంజయ్ ఒక పొలిటీషియన్ కాబట్టి వాళ్ళ కొడుకు తప్పు చేసిన ప్రతి ఒక్కరు వచ్చి బయటకు వచ్చి కట్టలు కట్టుకుంటున్నారే. మరి ఒక అమ్మాయిని చంపినప్పుడు ఏమైపోయారు? ఒక అబ్బాయిని అతి దారుణంగా చంపారు కదా, మరి అప్పుడు ఎందుకు రాలేదు వీళ్ళంతా? ఆ రోజు ఏమైపోయారు? ఆ రోజు కూడా రావాలి కదా. ఇవాళ ఎందుకు ఏం అవసరానికి వచ్చారు బయటకి? ఏం అవసరానికి వచ్చి మాట్లాడుతారు? ఎంపీలు మాట్లాడుతారు, ఎమ్మెల్యేలు మాట్లాడుతారు, మినిస్టర్లు మాట్లాడుతున్నారు, ప్రతి రాజకీయ నాయకుడు, చోటా నాయకుడు, బడా నాయకుడు అందరు మాట్లాడుతున్నారు. కేసు వేయాలి, న్యాయం చేయాలని మాట్లాడుతున్నారు. మరి ఆ రోజు ఒక యూట్యూబర్ అమ్మాయిని చంపేసినప్పుడు అమ్మాయి కాదా? అమ్మాయి ప్రాణం కాదా? ఈ రోజు ఈ అమ్మాయి బ్రతికే ఉంది కదా, ఈమెకు న్యాయం చేయమని ప్రతి ఒక్కరు ఈ రోజు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. మరి అమ్మాయిని చంపినప్పుడు కూడా అదే మాట చెప్పాలి. అంటే ఇప్పుడు ఒక మైనర్ బాలికని అలా ఫామ్ హౌస్ తీసుకొని అలా చేయడం కరెక్ట్ అంటారా? మరి పోయినా ఎట్లా పోయింది? తీసుకుపోయినోడైతే పోయింది ఎట్లా పోయింది? అది చెప్పురు. మరి తీసుకోవడం కరెక్టేనా అంటే మొగంది ఏం తప్పు ఉంటది? తీసుకోపోయినా మరి రాందే తీసుకోపోయినా, రాందైతే తీసుకోపోలే కదా. చిన్న వయసులో నీకు మొగడు కావాల్సి వచ్చిందా? చిన్న వయసే కదా. తల్లిదండ్రులే కావాలని వాళ్ళకు ఓలలాగా ఏపిస్తున్నారని కూడా ఒకటి ఉందమ్మా. ఇక ఓలేపిని, జల్లేపిని, చీరేపిని, ఏదన్నా ఏపిని ఎంతసేపు. ఇప్పుడు ఆయన ఒక పొలిటీషియన్ కాబట్టి నువ్వు బయటకు రావాలి, నువ్వు మాట్లాడాలి అంటున్నావు. ఈ రోజు మాట్లాడే ప్రతి పార్టీ వాళ్ళకి, ప్రతి ఆడవాళ్ళకి నేను అదే చెప్తున్నా. ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే వచ్చి మాట్లాడితే మేము బతుకులకు మొఖాలు లేవు, మొహం అసలు లేదు. మీరు బయటకు వచ్చి మాట్లాడి ఒక రాజకీయ నాయకుడు కొడుకు కానీ వాళ్ళు కానీ తప్పు చేస్తే ఈ మీడియా ఛానల్ వాళ్ళకు కూడా సిగ్గు లేదు. ఈ వేసిందే వేస్తారు. అట్లా వాళ్ళకి అన్యాయం నిన్నగాక మొన్ననే కదా అతి దారుణంగా పొడిచి చంపేసిరు. ఇప్పటి వరకు మన న్యాయం చేసిరా? యూట్యూబర్ అమ్మాయి విషయంలో ఎవడన్నా న్యాయం చేసిందా? ఒక్కడన్నా మాట్లాడిరా? గెలిచిన ఎమ్మెల్యేలు మాట్లాడిరా? ఓడిన ఎమ్మెల్యేలు మాట్లాడిరా? ఈ రోజు బండి సంజయ్ కొడుకు తప్పు చేసిండు, మాట్లాడండి, న్యాయం చెయ్యండి, మేము ధర్నాలు చేస్తాం. ఎందుకు చేస్తారు ధర్నాలు? కొంపలు ఏమనిపోయినా ధర్నాలు చేస్తారు. ఏమైనా ఆశలు ఏమైనా గుచ్చుక తిన్నాడా? తప్పు చేసినోడు పారిపోతలేడా? పారిపోయారా అంటే ఇంట్లో ఉండకుండా రోడ్లు పట్టుకొని తిరగమంటున్నావా? ఎటు పారైపోయిండు? మరి మీ ఇంటి అరా చెప్పు, మీ ఇంటికి వస్తాడు మరి చెప్పు, మీరు రోజులు కనిపిస్తాడు అయిపోతుంది. పరారైపోయింది అంటే మరి చెప్పేటోళ్ళు అందరిది మీ ఇంటి నెంబర్ లేకపోతే మీ ఫోన్ నెంబర్ వాట్సాప్ లో చెప్తాడు. ఆడిది తిరిగి సరిపోతాడు, మొగోడు తిరగ సరిపోతాడు. ఇంట్లోనే కూర్చుంటాడా? ఇంట్లో అయితే కూర్చోలేడు కదా. ఇంత ముందుకి మాట్లాడలేదు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, ఏ ఒక్క రాజకీయ నాయకుడు వచ్చి మాట్లాడలేదు. ఇప్పుడు ఎందుకు వచ్చి మాట్లాడుతున్నారు అంటే బండి సంజయ్ గారు ఒక పొజిషన్ లో ఉండు కాబట్టి ఆయన కొడుకుని తీసినాం అనుకో మొత్తం బయట వేయొచ్చు, ఆయన నెట్లో రాజకీయాల్లో దింపేయాలనుకుంటున్నారు. కానీ అవేం జరగదు, జరగని పని అది. ఇప్పుడు అమ్మాయిని ఏదో ట్రాప్ చేసింది అన్నిక లేదు, ఫోటోలు దిగింది, ముద్దులు పెట్టుకుంది, ముద్దలు పెట్టింది, అన్ని పెట్టింది. మైనర్ అని ఇప్పుడు మైనర్లు ఎంతమందిని చూపించాలి ఇప్పుడు ఈ పార్కులో? చెప్పు మరి దాన్ని చెప్పు. ఇదే కిష్టకాంత్ పార్క్ కాడ నేను ఇప్పుడు ఇదే మీడియాని తీసుకొని పోతా. ఎంతమందిని ఉన్నారు, ఎంతమంది మీద కేసులు పెడతారు, ఎంతమందిని బయటకు లాగుతారు? ఏ డిపార్ట్మెంట్ రమ్మని మరి ఆడికి ఎంతమంది ఉన్నారు? 9 చదువుతున్న పిల్ల కాదే, 10 చదువుతున్న పిల్ల కాదే, అందరు కాదే. మరి అది కాదా? వాళ్ళు చిన్న పిల్లలు కాదా? యూట్యూబ్లో ఇన్స్టాలో అది ముగ్గురు మార్చింది కదా పెళ్లిళ్ళు అని చెప్పేసి, ముగ్గురిని మార్చింది. మరి అది ఆడిది కాదా? మరి అది మైనర్ కాదా? మరి ఆ రోజు ఏమైపోయారు ఎంపీలు? అరే మా తెలంగాణ బిడ్డకు కానీ మా ఆంధ్ర బిడ్డకు కానీ అన్యాయం జరుగుతుంది, ఎందుకు ఇలా జరగాలని చెప్పేసి ఆ రోజు ఏమైపోయింది? మరి సీతక్క గాని, మంగక్క గాని, దొంగక్క గాని ఏమైపోయారు వీళ్ళంతా? ఆ రోజు ఎందుకు బయటికి రాలేదు? ఈ రోజు వచ్చి అన్యాయం జరిగింది చంపినోని కాడికి వచ్చి న్యాయం చేయాలంటే ఒక్కరికి మొక్కలు లేవు. బతుకున్న వాళ్ళకి వచ్చి అన్యాయం జరిగింది. అన్యాయం ఏం జరిగింది? అన్యాయం ఏడ జరిగింది? అన్యాయము ఎట్లా జరిగింది? ఆ ఆలోచన ఉండాలి ఏదైనా మాట్లాడాలంటే. తెలంగాణని అభివృద్ధి చేస్తున్నాం అంటే ఏడ అభివృద్ధి చేస్తారు? గీడనే అభివృద్ధి చేస్తారు, ఇంకేడ లేదు. మీకు మొఖాలు ఉంటే, మీకు కొంచెమైనా తెలివి ఉంటే అన్యాయం జరిగిన వాళ్ళ కాడికి పోయి న్యాయం చేయండి. వాళ్ళ కోసం కూడా ఇట్లా మాట్లాడండి. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న ఈ రోజు ఫైర్ అయిపోయిండు. ఆ నీళ్ళకి ఇప్పుడు హైదరాబాద్ మంచినీళ్ళు కూడా వస్తలేవు, చల్లారుతుంది. కానీ మరి యూట్యూబర్ వైష్ణవి విషయంలో కూడా ఎందుకు ఫైర్ కాలేదు? చిలకలగూడ విషయంలో కూడా ఎందుకు ఫైర్ కాలేదు? సంపి డ్రమ్ములలో పెట్టినప్పుడు ఎందుకు ఫైర్ కావట్లేదు? ముసలోళ్ళ పింఛన్లు రాకపోతే ఎందుకు ఫైర్ కావట్లేదు? చెప్పు. రోడ్లు చక్కగా లేనప్పుడు ఎందుకు ఫైర్ అవుతలేరు? పిల్ల తల్లులు పెళ్లిళ్ళు చేసుకొని పిల్ల తల్లులు అవుతారు, కళ్యాణ లక్ష్మి రానప్పుడు ఎందుకు ఫైర్ అవుతలేరు? ఇప్పుడు ఎందుకు కావాల్సి వచ్చిందంటే ఆపోజిట్ పార్టీ దానికి ఫైర్ అవుతున్నాం. అంతే మించి ఏమున్నారా చెప్పురి? ఇప్పుడు ఇవన్నీ జరిగినప్పుడు ఫైర్ కావచ్చు కదా.
తెలంగాణ ఆడబిడ్డకు అన్యాయం జరిగిందని ఇప్పటి వరకు యూట్యూబర్ అమ్మాయి విషయాలు ఎవడైనా న్యాయం చేసినోడు ఉండా? ఏ ఎమ్మెల్యేలు అయినరా, ఏ ఎంపీలు అయిన ఉండరా? ఈ రోజు వాళ్ళ విషయంలో ఎందుకు స్పందిస్తున్నారు అంటే ఆయన ఒక రాజకీయ నాయకుడు కాబట్టి ఆయన బయటికి లాగాలి. ప్రపంచంలో లేని తప్పైతే ఏం చేయలే కదా, అచ్చలైతే ఏలే కదా వాళ్ళ కొడుకైతే.